ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పెద్దమ్మ నాకు ఇష్టమని గోవా తెప్పించింది. ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేసి చూస్తా. మా పెద్దమ్మ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. చూసారా నైఫ్స్ ఎంత బాగున్నాయో. చికెన్ చాలా షార్ప్ అండి. ఇవైతే మా పెద్దమ్మ అయితే ఆన్లైన్లో బుక్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే గోవా ఉప్పు కారం వేసి చేస్తారు కదా, అదైతే చేస్తున్నా. చూసేయండి, నేను ఏ చాకు తీసుకోవాలి, ఇది తీసుకుంటా. చూసేయండి. మీ ఎంతమంది గోవా అంటే ఇలా చేసుకోవడం ఇష్టమో, నార్మల్గా తినడం ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా తినడం ఇష్టం. ఇది పింకిష్ కలర్లో వచ్చింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు దీన్ని ఇంకొక సైడ్లో కూడా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇట్లనే తింటాను. ఇప్పుడు నైఫ్స్ అయితే చాలా బాగున్నాయి. ఉప్పు కారం అయితే వేయాలి. ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడైతే నేను పెట్టి చూపిస్తాను మీకు. మీ ఎంతమందికి ఇట్లా నైఫ్తో ఇవన్నీ ప్రయోగాలు చేయాలంటే, మా పెద్దమ్మ లేనప్పుడైతే నేను ఇవన్నీ తీసి ఇట్లా ప్రయోగాలు చేసిన. మా పెద్దమ్మ అసలు ముట్టొద్దంటది, మళ్ళీ ఇక్కడ ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది అని తీయొద్దు అని చెప్తుంది, కానీ నేనే తీస్తా. ఇప్పుడు ఏది చేద్దాం. ఉప్పు కారం మీ ఎంతమందికి ఇట్లా తినడం ఇష్టమో. నేనైతే దొంగ లెక్క మా పెద్దమ్మకి తెలియని ఫ్రిడ్జ్ చికెన్ తీసుకొని తింటున్నా. ఇది చూసండి, కొంచెమే వేసుకోండి కారం. ఇదిగోండి, ఇలా కొంచెమే ఉప్పు కారం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఎప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడల్లా మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అక్క నాకైతే ఇవే చేసి పెడతారు. హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు కారం వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ అయితే ఉప్పుతోటి స్టార్ట్ అవుతుంది. కారం కారం ఎవరైనా తింటారు. ఇందులో స్వీట్, కారం, ఉప్పు కూడా మిక్స్ అవుతుంది. అంటే నేను స్వీట్ వేయను, కానీ గోవా స్వీటే ఉంటుంది కదా, అది చెప్తున్నా. ఇది ఇట్లా కొంచెం కాస్త ఉప్పు వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా, చూసేయండి ఎంత బాగుందో కదా. మీ ఎంతమందికి ఇది ఎంత ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. బాగుంది గాయస్. బాయ్ గాయస్.